హలో అండి, అందరికీ నమస్కారం. ప్రియమైన అమ్మా నాన్నలకు నేను ఎంతగా ప్రయత్నించినా ఏమీ గుర్తుండడం లేదు. మీరు అనుకున్నట్లు చదవలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నాకు విరక్తిగా ఉంది. పరీక్షలు కూడా బాగా రాయలేదు. అందుకే చనిపోతున్నాను. తమ్ముడు బాగా చదువుతాడు. వాడికి నా ముద్దులు. నా కోసం బాధపడకండి. వచ్చే జన్మలోనూ మీ కూతురుగానే పుట్టి బాగా చదవాలని కోరుకుంటున్నాను. ఇట్లు కవిత. కన్నీళ్లు తుడుచుకొని లెటర్ని జాగ్రత్తగా మడత పెట్టి కిటికీలో దేవుడి బొమ్మ దగ్గర పెట్టింది. నువ్వు నవ్వు మొహంతో ఆఖరిసారిగా ఒక సెల్ఫీ తీసుకుంది. తన నవ్వంటే అమ్మకు బాగా ఇష్టం. మరి నిద్రపోతున్న తన స్నేహితులకు వినపడకుండా తలుపు తీసి నెమ్మదిగా బయటకి వచ్చింది. మూడైతే మళ్ళీ గాడ్ చూసేస్తాడు, ఈలోగానే దూకేయాలి. వారం క్రితం కూడా లెటర్ రాసింది, కానీ మనసు మార్చుకుంది. ఈసారి ఆగాలని లేదు కవితకి. నెమ్మదిగా ఆఖరి అంతస్తుకు చేరుకుంది. చాలా నిశ్శబ్దంగా ఉంది అంతా. రైలింగ్ పట్టుకొని కిందకి చూసింది. ఒక్కసారి గుండె జల్లుమంది. అమ్మ, నాన్న, తమ్ముడు అందరు గుర్తొచ్చారు. కానీ భయం, బాధ అందరినీ చెరిపేశాయి. మనసులో ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుంది. ఇంతలో దూరంగా చిన్న శబ్దం. తల విప్పి చూసింది. రెడ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాడు వికాస్. ఎందుకు వచ్చాడు తను ఉండేది లేడీస్ హాస్టల్ పక్కనే, ప్రహరీ అవతల జెంట్స్ హాస్టల్. ఎక్కడ కనపడే అవకాశమే లేదు. కానీ పైన మాత్రం చిన్న పిట్టగూడ అడ్డు అంటే పక్క పక్కనే ఉన్నట్లు ఉంటాయి. వికాస్ తనకన్నా సీనియర్, చాలా బాగా చదువుతాడు అని లెక్చరర్లు తన క్లాసులోనూ పొగుడుతుంటారు. తను కూడా క్యాంటీన్ దగ్గర చాలాసార్లు వికాస్తో మాట్లాడింది. తన ఫ్రెండ్ సింధు అన్నయ్య అని పిలుస్తుంది. అందుకే తను అలాగే పిలిచింది మొదట. వికాస్ మంచి ఇంటెలిజెంట్. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చాడు, అయినా తనకు ఎందుకు అని మరోసారి మనసులో అనుకుంది. ఈలోగా వికాస్ తనను చూసేశాడు. హలో కవిత, ఒక నిమిషం. తల కట్టుకుంది ఒకసారి. కానీ పక్కకి చూసింది. వికాస్ మొహం విచారంగా ఉంది. తన మొహం అలా ఉండటం మొదటిసారి చూస్తుంది కవిత. వికాస్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడని తెలుసు. కాలేజ్ వాళ్ళే తనని చదివిస్తున్నారు. నువ్వు కూడా నాలాగా ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చావా? అడగకూడదనుకుంటూనే అడిగింది. మౌనంగా తల ఊపాడు వికాస్. ఏమైంది చెప్తా, కానీ ముందు నువ్వు ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావో చెప్పు. అమ్మా నాన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు నేను చదవలేకపోతున్నాను. అసలు ఏది ఎక్కట్లేదు. చదివింది గుర్తుండట్లేదు. కాసేపు మౌనంగా ఉన్నాడు వికాస్. తర్వాత నెమ్మదిగా అడిగాడు. కవిత, నువ్వు ఎలాగో చనిపోదాం అనుకుంటున్నావు కదా, నాకు ఒక సహాయం చేయగలవా? ఏం చేయాలి? మాది చాలా పేద కుటుంబం. నాన్నకు మొన్ననే కిడ్నీలు పాడైనట్లు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్కు 2 లక్షలు అవుతుందట. అందుకే ఇక నన్ను చదువు ఆపేసి ఇంటికి వచ్చేయి అన్నారు. అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నాను. సరే, నువ్వు ఎలాగో చనిపోదాం అనుకుంటున్నావు కదా, నీ చేతికి ఉన్న బంగారు గాజులు, మెడలో నెక్లెస్ నాకు ఇవ్వగలవా? అవి మా నాన్న వైద్యానికి సరిపోతాయి. నా చదువు కూడా ఆగదు. నీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. తెల్లబోయి ఉండిపోయింది కవిత. కాసేపటికి తేరుకుంది. అతని పరిస్థితే అలా అడిగించింది అని అర్థమైంది. సరే అని తన మెడలో గొలుసు, చేతి గాజులు తీసి అతనికి అందించింది. వికాస్ కళ్ళల్లో వెలుగు. ఇంకొక సాయం చేయగలవా? ఏమిటి? నీ ఆత్మహత్య ఒకరోజు వాయిదా వేయగలవా? ఎందుకు? ఆమె మొహంలో కాస్త కోపం. చెప్తా. నువ్వు ఇప్పుడు చనిపోతే అందరికీ వెంటనే తెలిసిపోతుంది. నీ వంటి మీద బంగారం కూడా ఆరా వస్తుంది. అప్పుడు ఇవి నువ్వు నాకు ఇచ్చిన ప్రయోజనం ఏముంది? పైగా నా జీవితం కూడా రిస్క్లో పడుతుంది. కానీ రేపు ఉదయం మా అంకుల్ వస్తారు అన్నారు. ఆయన వస్తే మళ్ళీ నా మనసు మారుతుందేమోనని భయం. కాబట్టి కుదరదు అంది. సరే, ఒకటి చెప్పనా? నేను కూడా చిన్నప్పుడు అసలు చదివేవాడినే కాదు. ఒకరోజు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో స్వామీజీ నాకు ఒక మంత్రం చెప్పారు. దాని ప్రభావం వల్ల నేను ఇప్పుడు బాగానే చదువుతున్నాను. నిన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్తాను. నీ జీవితం మారిపోతుంది. కవితకి ఎక్కడో చిన్న ఆశ. సరే, కానీ నీతో ఎలా రావాలి? నేను చెప్తాను. నువ్వు మీ అంకుల్ వచ్చినప్పుడు బయటకు వెళ్తారు కదా, అప్పుడు అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని రాజ్మహల్ సెంటర్కి రా. నేను అక్కడనే ఉంటాను. అక్కడి నుంచి నేను తీసుకెళ్తా. నా దగ్గర బైక్ లేదు కాబట్టి నువ్వే మీ అంకుల్ని అడిగి బైక్ సంపాదించుకో. అప్పుడే మనం సమయానికి తిరిగి రాగలం. సరేనా? కాసేపు ఆలోచించింది కవిత. సరే అంది. మరుసటి రోజు ఉదయాన్నే అన్నీ అనుకున్నట్లే జరిగి
ఆమె రాజ్మహల్ సెంటర్ వద్ద ఎదురు చూస్తుంది. ఈలోగా అక్కడికి ఆటోలో వచ్చాడు వికాస్. పద వెళ్దామన్నాడు. ఇద్దరు బయలుదేరారు. కొంచెం దూరం వెళ్లారు. దాహంగా ఉంది అంది కవిత. ఇక్కడ ఒక తాత కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు, చాలా బాగుంటాయి అన్నాడు. ఇద్దరు తాగాక 100 రూపాయలు ఇచ్చింది. చిల్లర లేదమ్మా అన్నాడతను. పర్లేదు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులే అన్నాడు వికాస్. నేను మళ్ళీ రానుగా, అయినా పర్లేదు అంది ఆమె. ఆమె మొహం ఇంకా బాధగానే ఉంది. ఇద్దరు బయలుదేరారు. నన్ను త్వరగా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళు అంది ఆమె. ఇంకొంచెం దూరమే, సిటీ దాటగానే ఆశ్రమం అన్నాడు వికాస్. మరో 5 నిమిషాలలో ఆశ్రమం చేరుకున్నారు. బండిని గేటు బయట పార్కు చేశారు. ఇద్దరు లోపలికి నడిచారు. ఆశ్రమం చాలా పెద్దది. పెద్ద పెద్ద చెట్లు, వాటి కింద చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. ఆశ్రమం నిండా ఎంతో మంది అనాథలు, పేదవాళ్ళు, ధనికులు. హడావుడిగా ఉంది ఆ ప్రాంతం. బయట పార్కింగ్ లో కార్లు చేసినప్పుడే అనుకుంది కవిత, ఈ స్వామీజీకి ఏదో మహిమ ఉండాలి అని. వారిద్దరు కొంచెం దూరం నడవగానే చెట్టు కింద కూర్చొని దీపం ఒత్తులు చేస్తున్న ఒక వృద్ధురాలిని గమనించింది కవిత. ఆమె ఎవరు అని అడిగింది. ఆమె భర్త చనిపోయాడు, సంతానం లేదు. ఆమె రోడ్డు పక్కన అడుక్కుంటుంటే పోలీసులు తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించారు. ఆమె ఇలా ఒత్తులు అమ్ముతూ ఆశ్రమానికి ఎంతో కొంత సాయం చేస్తుంది. వృద్ధురాలిని కొంచెం సందిగ్ధంగా చూస్తూ నిలబడిపోయింది కవిత. ఆమె మొహంలో ఒక ప్రశాంతత, ఒక వెలుగు. జీవితంలో ఎన్నో కోపాలు, దుఃఖాలు చూసిన మనిషి ఇలా నిశ్శబ్దంగా జీవిస్తుండటం కవిత మనసులో ఏదో ముడి చేసింది. వాళ్ళందరూ ఇక్కడ ఎలా బతుకుతున్నారు అడిగింది కవిత. వికాస్ నెమ్మదిగా మాట్లాడాడు. ఇవాళ వాళ్ళలో చాలా మంది జీవితంలో దశలో నువ్వు నన్ను కాసేపటి క్రితం ఎక్కడైతే ఉండిపోయామో అక్కడే ఉండేవాళ్ళు. కొంతమందికి చదువు ఆగిపోయింది, కొంతమందికి కుటుంబం వదిలేసింది, ఇంకొంతమంది తాము నష్టపోయామని భావించారు. కానీ ఇక్కడికి వచ్చాక అసలైన జీవితం ఎలా ఉండాలో తెలిసింది. ఆ మాటలు వినగానే కవిత హఠాత్తుగా ఒక అడుగు వెనక్కు వేసింది. తన మనసులోని చీకటి మబ్బులు ఆ మాటలతో కాస్త కదిలినట్టు అనిపించింది. కొద్దిసేపు వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ సమయంలో స్వామీజీ అక్కడికి వచ్చారు. వారు ఇద్దరిని చూసి చిరునవ్వుతో పలికిరించారు. బహుశా నీవే కవిత అయి ఉంటావు. నీకోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాము. కవిత విస్మయంగా చూసింది. నా కోసమా? స్వామీజీ నవ్వుతూ అన్నారు. ప్రతి ఏడాది ఇక్కడ కొత్తగా వచ్చిన వారిలో ఎవరికైనా ఒకరు తమ జీవితాన్నే మానేయదలిచిన వ్యక్తి ఉండేవాడే. కానీ జీవితానికి ఒక కొత్త అర్థం చూపించాలనే కోరికతో వచ్చిన వ్యక్తులు ఉండేవారే. ఈసారి నువ్వే ఆ ఇద్దరిలో ఒకరు. ఆ మాటలు వినగానే కవిత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన జీవితానికి విలువ ఉందన్న భావన తొలిసారిగా స్పష్టంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం వృద్ధురాలితో కూర్చొని వత్తులు తయారు చేసింది. చిన్న చిన్న పిల్లలతో నవ్వింది. వాళ్ళ కథలు విన్నది. తిరిగి వెళ్లే ముందు వికాస్ నెమ్మదిగా అడిగాడు, ఇంకా ఆత్మహత్య చేయాలనే ఆలోచన ఉందా? కవిత అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. ఇంకా చాలా జీవించాలి అనిపిస్తుంది. నా కోసం కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను నమ్మే వాళ్ళ కోసం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.